ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల వివిధ శాఖల కార్యక్రమాలు మొట్టమొదట ఆరోగ్య శాఖకు సంబంధించి 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు హెల్త్ వెల్నెస్ వీక్ అని చెప్పి ఆరోగ్యానికి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రాం. నిన్న ఆహారము, భద్రత, జాగ్రత్తలు, అడల్టరేటెడ్ ఫుడ్డు, ప్రభుత్వ చర్యలు, మనం పౌరులుగా మన బాధ్యతలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, వాక్థాన్ అనే నిన్న కార్యక్రమాన్ని చేపట్టాము. ఈరోజు వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవము. ఏ హెల్తీ సొసైటీ ఈజ్ ఏ ప్రాస్పరస్ సొసైటీ. అందరూ ఆరోగ్యంగా బాగుండాలి. పేదవాని ఆరోగ్య భద్రత ప్రభుత్వానిది. అందులో ప్రధానంగా దేశంలో, రాష్ట్రంలో ఎన్సిడికి సంబంధించి నాన్ కమ్యూనికబుల్ డిజీజ్, హైపర్ టెన్షనే కానీ, డయాబెటీసే కానీ, క్యాన్సరే కానీ సంఖ్య పెరుగుతున్నది. అందులో చాలా ప్రమాదకరమైనది క్యాన్సరు. ఖరీదైన ట్రీట్మెంటు, ప్రమాదకరమైన వ్యాధి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్పి స్క్రీనింగు, క్యూరు, పేదవాడు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్లో అప్పుల పాలు కాకూడదు. అన్ని రకాల ట్రీట్మెంటు, వైద్య సేవలు ఆ పేదవానికి అందియాలనే ఒక చిత్తశుద్ధి, ఒక కమిట్మెంట్ ప్రభుత్వానికి ఉన్నది. ఈరోజు లినాక్ యాక్సిలరేటర్ మిషన్ ఈరోజు ఇనాగరేట్ చేసుకున్నాము. సిఎస్ఆర్ ఫండ్స్ కింద, ఓఎన్జీసీ వారు ఇచ్చిన సిఎస్ఆర్ ఫండ్స్ కింద 32 కోట్ల రూపాయలతోటి లినాక్ మిషన్ ఈరోజు ఇనాగరేట్ చేసుకున్నాము. ఎంఎన్జేలో 4 అడ్వాన్స్ మిషన్ అనేది ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు నిమ్స్లో ఏర్పాటు చేశాము. ఎలాంటి ట్రీట్మెంట్ అయినా క్యాన్సర్కు సంబంధించి 4 రకాల ట్రీట్మెంటు, సర్జికల్ ఆన్కాలజీ కానీ, రేడియేషన్ ఆన్కాలజీ కానీ, మెడికల్ ఆన్కాలజీ కానీ, హెడ్ అండ్ నెక్ ఆన్కాలజీ కానీ, అన్ని రకాలుగా ట్రీట్మెంట్కు నిమ్స్ సిద్ధంగా ఉన్నది, ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నది. ఈరోజు అడ్వాన్స్ లినాక్ మిషన్ పెట్టుకొని, యాక్సిలరేటర్ పెట్టుకొని పేదవానికి అప్పుల పాలు కాకుండా ఈ ట్రీట్మెంట్ అందియాలనే ఒక కమిట్మెంట్ తోటి ఈ మిషన్ ఇన్స్టాల్ చేయడం జరిగింది.
రాబోయే కాలంలో ఇలాంటి మిషన్సే టిమ్స్ సనత్ నగరు, అల్వాలు, ఎల్బీ నగరు, తర్వాత వరంగల్ కూడా ఏర్పాటు చేస్తామనే విషయాన్ని తమ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ మంచి ఆలోచన. సిఎస్ఆర్ ఫండ్ కింద అడ్వాన్స్ మెడికల్ ఎక్విప్మెంటే కానీ, రెఫరల్ హాస్పిటల్ ఎక్విప్మెంటే కానీ, ఓ స్టాండర్డైజ్డ్ ఎక్విప్మెంటు ఏర్పాటు చేస్తున్నాము. 90% ట్రీట్మెంట్ అనేది జిల్లా స్థాయిలో రెఫరల్ హాస్పిటల్లో అందియాలి. లాస్ట్ 10%, 5%, 10% ఆ సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అనేది మన రాజధానిలో అందియాలి. ఆ దిశగా ప్రభుత్వము అడుగులు ముందుకు వేస్తున్నది. థ్యాంక్ యూ.